నమస్తే. మనం ప్రస్తుతము రెహమాన్ నగర్‌లో ఉన్నాము. అయితే మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్‌లో టికెట్ ఎవరికి వస్తుందని ఆశావాహులు మాత్రము ఎదురు చూస్తా ఉన్నారు. అటు కార్యకర్తలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎట్లైనా టికెట్ గెలిపించుకోవాలి. మళ్ళీ పార్టీని నిలబెట్టాలని మాత్రము చూస్తా ఉన్నారు. అటుపక్క కాంగ్రెస్ కూడా ఇంకా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది. మనం కూడా టికెట్ దక్కించుకోవాలని కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది. ఒకసారి ఇవన్నిటిపైన ప్రస్తుతం పాలిటిక్స్ పైన కూడా ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు రెహమాన్ నగర్ సీనియర్ లీడర్ బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. ఒకసారి తరుణ్ ఉన్నాడు. తరుణ్‌తో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ఎట్లున్నది పరిస్థితి? మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం మా బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఒక తీరని లోటు. దాన్నే అడ్డుపెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతోమంది ప్రయత్నిస్తారు. అంటే ఈయన చనిపోయిండు, ఇది ఒక బై ఎలక్షన్ లాగా చూడకుండా ఏదో నార్మల్ ఎలక్షన్ లాగా టికెట్ల కోసం కొట్లాడి ఇదేదో చిందరబందరం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఒక రాజకీయాలు నీతి నిజాయితీతో చేస్తే మాత్రం అసలుకి మరీ ఇంత గలీజ్ రాజకీయాలు చేయొద్దు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా ఈరోజు టికెట్ ఆశిస్తారు. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నుండి అసలుకి ఎవరు ఆశావాహులు అయితే లేరు. ఈ కాంగ్రెస్ పార్టీది ఎట్లా అంటే ఇప్పుడు నేను గెలవాలని ఉంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోకపోతే ఆయనతో గెలిచినోడు మొగోడు. చనిపోయినాక వచ్చి ఈరోజు నాకు కావాలి టికెట్లు అని చెప్పి కొట్లాడుతురు. అది మాకే చూస్తే కూడా జర మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. ఊర్లలో నుండి డిస్టిక్లలో నుండి ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇటు మెదక్ డిస్టిక్ కావచ్చు. ఏంది బై ఎలక్షన్లో టికెట్ ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇటు ఏది గెలిచే అవకాశాలు ఉన్నాయని మాకే ఫోన్ చేస్తారు. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే బై ఎలక్షన్ వస్తుందో కంపల్సరీ అది కంపల్సరీ పెట్టాల్సింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బీఆర్ఎస్ కూడా టికెట్ గెలవాలని బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తూ ఉన్నది. కానీ పార్టీ పరిస్థితి చూస్తే మాత్రము చిందరవందరగా ఉందని చెప్పేసి మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తూ ఉన్నది. దాని గురించి ఏం చెప్తారు? ఎవరి పార్టీ చిందరబందరంగా ఉంది అంటే కవిత బయటికి రావడం కావచ్చు, కేసీఆర్ బయటికి రాకపోవడం కావచ్చు, ప్రతిపక్షం పాత్ర కావచ్చు, ఇవన్నీ రేవంత్ రెడ్డి పరిపాలన మీద మాట్లాడకపోవడం కావచ్చు, కేసీఆర్ గారు ఇట్లా కేసీఆర్ మీద కొంచెం వ్యతిరేకత రావడం గురించి కేసీఆర్ గారు బయటకు వస్తలేరని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతూ ఉంది. వ్యతిరేకత అని కాదు, కానీ ఈరోజు కేసీఆర్ గారికి పరిస్థితులు బాగాలేకనో మరి ఇంకోటి ఏందో, ఆయన పెద్ద మనిషి, దాదాపు 75-70 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు. ఇటు పార్టీ పరంగా పార్టీ బలంగా ఉంది, కేసీఆర్ గారు బలంగా ఉన్నారు, హరీష్ రావు బలంగా ఉన్నాడు, కేటీఆర్ గారు కూడా బలంగా ఉన్నారు. ఇటు కార్యకర్తలు ఇంకా ఉత్సాహంతో ఉన్నాం మేము. బై ఎలక్షన్ 100% మెజారిటీ తీసుకొద్దామనే దిశలో మేము ఉన్నాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పార్టీ వెనక పడిపోయింది అని చెప్పేసి మీరైతే అంటారు కదా. మొన్న ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరిగింది. ఆ నిమజ్జనంలో చూసుకుంటే పార్టీ వెనక పోయినట్టు అనిపిస్తుందా? అదొక గణేష్ నిమజ్జనంలా కాదు, ఒక మరో బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ లాగా కనిపిస్తుంది. అనేక ర్యాలీలకు మేము పాల్గొంటే అప్పుడు తెలంగాణ ఉద్యమాలలో కావచ్చు ఎంతోమంది అమరులైనప్పటికీ అట్లాంటి మరో ర్యాలీలు మనకి ట్యాంక్ బండ్లో కనబడ్డాయి. ఒకసారి మీరు చూస్తున్న పరిస్థితి విజువల్ చూడండి. అసలుకి ఒక ప్రతి డీసీఎం ఏ పార్టీకి అతీతంగా కేసీఆర్ పాటలు పెట్టి ఈరోజు నిమజ్జనాలు చేశారంటే కేసీఆర్ మీద ఎంత ఇష్టం ఉంది అనేది ఒకసారి మీరే తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అభిమానం అనేది ఎప్పటికి పోదు, అది ఎప్పటికీ ఎవరికైనా ఉంటుంది. మన ప్రతిపక్షమైన అధికార పార్టీ అయినా అభిమానం అనేది కార్యకర్తలకు ఎవరికైనా ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే డైరెక్ట్ ఫీల్డ్లోకి రావాలి కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. నేనేమంటున్నా అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అంకితం కాదు, తెలంగాణకే అంకితం. పార్టీ వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. ఇక్కడ తెలంగాణలో ఎవరి చెరిపేయని ముద్ర కేసీఆర్ వేసుకుండు. పార్టీ పరంగా కాదు, తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు గులాం కావాల్సిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ఇవాళ టీపీసీసీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవి పెట్టుకుంటారు ఈరోజు ఈ విధంగా. అంటే ఎందుకు తెలంగాణ ఉద్యమాలు చేసి కేసీఆర్ తెచ్చింది కాబట్టి పార్టీకి ఇప్పుడు ఇది చేయొద్దు. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే ఈ కాళేశ్వరం ఎపిసోడ్ ఏదైతే ఉన్నదో దాని మీద ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ కాళేశ్వరం మీద కూడా కొంచెం వ్యతిరేకత పెరిగింది, దానివల్ల కూడా పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు పార్టీకి నష్టం జరిగేంత సీన్ మాత్రం లేదు. వాళ్ళు ఏమంటారంటే 1,00,000 కోట్ల స్కామ్ అంటారు. దానిలో అయ్యేవే 9,000 కోట్లు అయినాయి. 1,00,000 కోట్ల స్కామ్ ఎట్లయితుంది? మొత్తం స్కామ్ చేయలే కదా. మొత్తం స్కామ్ జరిగిందా? అదేమో 9,000 కోట్లు ఏమో దానికి బడ్జెట్ అయితే వీళ్ళు 1,00,000 కోట్ల స్కామ్ అని ఎట్లా అంటారు? ఒక 1,000-2,000 అంటే సరే నమ్మసక్యంగా ఉంటుంది.
వీళ్ళు చేసే చిల్లర మాటలు తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది. ఇంకో 3 సంవత్సరాలలో దాదాపు దాదాపు 2.5 3 సంవత్సరాలు ఉంది. వాళ్ళే తిప్పికొట్టే ప్రయత్నం ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్లో అయినా కూడా అదే జైలుగా కేసీఆర్కి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు నరం లేని నాలుక మస్తు మాట్లాడతాయి. వాడో చిల్లరగాడు రేవంత్ రెడ్డి గాడు, వానికి ఎప్పుడు పదవి పోతుందో తెలియదు. వానికి బతకాలి అన్నది. ఒక ముఖ్యమంత్రి ఉండి కేసీఆర్ పేరు తీయని ఒక మీటింగ్ కూడా స్టార్ట్ చేయడు. అట్లాంటోడు ఇవాళ రేవంత్ రెడ్డి గురించి చచ్చిపోతాడు, అది చేస్తాడు, జైలు వేస్తాం, పీకి చూపించాలి మొగోడంటే. అప్పుడు వేసిండు కదా కేసీఆర్ అని, అట్లా వేసి చూపించమని మళ్ళీ. అయితే ఇప్పటి వరకు మాగంటి గోపినాథ్ గారు ఇప్పుడు 3సారి గెలవడం బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఈ 10 సంవత్సరాలలో ఏం చేసిందంటే ఏం చెప్తారు? తెలంగాణలో కేసీఆర్ ప్రతి ఒక్కటి చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ చిన్న రోడ్లు వేయడం కానీ, ఈ నల్ల పైపులు ఇట్లాంటివి ఏమైనా చిన్న ఇరిగిపోతే రిపేర్ చేసుకోవడం తప్ప వీళ్ళు కొత్తగా పునాదులు వేసి పీకాల్సింది ఏం లేదాడ. ఆల్రెడీ మొత్తం చేసి ఇచ్చిపోయిండు. దాన్ని ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది, ఆ వెహికల్ని కనిపెట్టిపోయిండు కేసీఆర్. దాన్ని సర్వీసింగ్ చేయించుకోవడమే వీళ్ళ బాధ్యత, అంతే తప్ప ఇంకేం లేదు. ఈ చిన్న రోడ్లు అంటావా ఉంటాయి, ఏ గెల్లైనా సరే ఉంటాయి. ఒక 20 ఏళ్ళ కింద పడ్డేటి ఉంది. పీజీఆర్ గారు ఉన్నప్పుడు మా గెల్ల రోడ్డు పడ్డది. అది ఇంతవరకు పల్లె అంటే ఎందుకంటే మొన్నటిదాకా మంచిగానే ఉండే. ఇప్పుడు ఏమి రాళ్ళు రప్పలు వాడి ఇప్పుడు పైప్ లైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హోల్స్ కొడతారు. హోల్స్ కొట్టినప్పుడు ఏమి రోడ్లు ఖరాబ్ అవుతాయి కొంచెం. ఇప్పుడు దాదాపు ఒక 2 ఇయర్స్ కిందనే మళ్ళీ శాంక్షన్ చేయించినాం బీఆర్ఎస్ హయాంలోనే. కాకపోతే పైప్ లైన్ ప్రాబ్లం ఉందని చెప్పి ఆపినాం. ఇటు మా గల్లీది అంటే మొత్తం యావత్ తెలంగాణ గురించి కూడా మాట్లాడుతా తర్వాత. ఇప్పుడు మాది ప్రాబ్లం చెప్తున్నా. ఇట్లా అనేకంగా ఈ ఉంటాయి చిన్నవి. ఇప్పుడు రోడ్ల విషయాలు ఉంటాయి. మేజర్గా ఎన్ని చేయాలో దానికంటే ఎక్కువనే చేసి వెళ్ళిపోయాడు. ఇటు బోరబండ, ఇటు ఈ సైడ్ 3, ఇటు ఎస్పీఆర్ఎల్స్, ఈ చుట్టుపక్కల ఈ 2-3 డివిజన్లకి ఒక ఏమంటారు వాటర్ది రిజర్వాయర్ కట్టించిండు ఓరు మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు. ఇప్పుడు తాగునీరు సమస్య కూడా లేదు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, ఇటు డివిజన్లో కూడా కావచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో డబుల్ బెడ్రూమ్ సంబంధించి చాలా మంది దగ్గర కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వకపోగా డబ్బులు కూడా తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేశారని కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే ఒకలో ఇద్దరు ఉండే, నిజంగానే వాస్తవానికి చెప్తున్నా. ఉన్నప్పటికీ అదే మాగంటి గోపినాథ్ గారు బతుకున్నప్పుడు వాళ్ళని జైల్లో లేపించి చిప్పకూడ తినిపించి కొట్టించిన పరిస్థితి. దాని తర్వాత ఆ పైసలు రికవరీ చేయించేసి అంటే వాళ్ళు మా పార్టీ వాళ్ళని మేము వాళ్ళు మా పార్టీలో కండు వేసుకున్న వాళ్ళు కూడా కాదు. ఎవడో ఇప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకొని గల్లీలో ఉంటాడు, షోప్ టాప్ చేస్తాడు. వాడు ఏదో అభిమానిలాగా మాగంటి గోపన్న దగ్గరకు వస్తారు, ఫోటోలు దిగిపోతారు. వాడు బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పుకుంటాడు. మళ్ళీ పబ్లిక్కి తెలిసో తెలియక 1 లక్ష 2 లక్షలు ఇస్తారు. దాని తర్వాత మొత్తం తెలుసుకొని వాళ్ళ కేసులు బుక్ చేయించి వాళ్ళని జైలు వేయించి మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చినాక పైసలు ఇప్పించేసిండు. అంతే తప్ప దానికి మించి ఇంకేం కాలేడ. అయితే రేషన్ కార్డులు కూడా ముఖ్యంగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఎప్పటికైనా రేషన్ కార్డులు మేము అన్నీ ఇచ్చినామని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్తవి కూడా ఇస్తామని చెప్తాం. అయితే రేషన్ కార్డులు కూడా ఇంకా చాలామంది లబ్ధిదారులకు రాలేదు అని చెప్పేసి కూడా ఇంకొన్ని మనకు సమాచారం వస్తూ ఉన్నది. సో దాని గురించి ఏమంటారు? పబ్లిక్ కూడా అంటూ ఉన్నారు. సరే పబ్లిక్ అన్న, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఎన్ని ఇవ్వాల్సిందో అన్ని ఇచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ అసలుకి వాళ్ళు నిజంగానే ఈ బై ఎలక్షన్ లేకపోతే రేషన్ కార్డులు పంచుతా అని చెప్పేటోళ్ళేనా, ఇచ్చేటోళ్ళ? ఇప్పుడు ఈ మన ఇసుగూడకి వెళ్ళే దారిలో అది వెంగళరావు డివిజన్ వస్తుంది. అక్కడ రోడ్లు ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు. ఈ మాగంటి గోపినాథ్ చచ్చిపోయిండు, బై ఎలక్షన్ పడ్డది అనగానే కథం 3 కోట్లు 4 కోట్లు ఎక్కలేని మంత్రులు, ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇక్కడ గెలిచిన వాళ్ళు కాదు, అలా ముఖం తెలియని వాళ్ళు మంత్రులు ఈరోజు మా రైమందార్కి వచ్చి పెత్తనం జిలాయిస్తారు. మన హైదరాబాద్ కమిషనర్, ఆమె పేరు ఏం పేరు, కమిషనర్ గద్వాల మేయర్ కాదు ఇంకొక అమ్మాయి కమిషనర్, ఆమె వస్తుంది. ఇటు గద్వాల విజయలక్ష్మి గారు వస్తారు, ఇటు మంత్రులు వస్తారు, ముఖ్యమంత్రి గారు తప్ప ప్రతి ఒక్కరు వస్తారు. మరి అంతకుముందు ఎందుకు రాలేరు? అంతకుముందు ఎందుకు చేయలేరు? మాగంటి గోపినాథ్ గారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడే కదా చనిపోయింది. 2 సంవత్సరాలు ఎందుకు రాలేరు, ఎందుకు చేయలేరు? మేము పేపర్లు పట్టుకొని మండల ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు వీళ్ళందరూ మంత్రులు ఎక్కడికి పోయారు? ఇలా చనిపోగానే ఎలక్షన్లో గెలుస్తామని చెప్పేసి 2 కోట్లు ఆడితే 2 కోట్లు, 3 కోట్లు ఆడితే 3 కోట్లు ఇచ్చేస్తే అయిపోతుందా? అంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు కూడా ఇటు సైడ్ రాలేదు 1 ఇయర్లో కూడా. నేనేమంటున్నా,
మా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీకే కాదు, యావత్ తెలంగాణలో ఎక్కడ కూడా పోలేదా వాళ్ళు. ఈ బై ఎలక్షన్ ఉంది కాబట్టి విచ్చలు విడిగా ఈ రైమన్ నగర్లోనే ఒక పని కట్టుకొని కూర్చున్నారు. వాళ్ళకి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ అంటే రైమన్ నగర్ ఒక్కటే అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే షేక్పేట్ ఉంది, ఎర్రగడ్డ ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది, యూసుఫ్గూడ ఉంది, ఇటు వెంకటరావు నగర్ ఉంది. ఇవి కూడా తిరగాలి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, మాగంటి గోపినాథ్ ఎట్లా చేసిండో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ తెలుస్తుంది వాళ్ళకి. మేము గెలిపించిన వాళ్ళు పక్క పార్టీలో పోయి ఈరోజు వాళ్ళతో కూర్చురు. అది మా దౌర్భాగ్యం. అయితే మీ కార్పొరేటర్ గారు కూడా అందుబాటులో ఉంటారు ఇక్కడ? ఎవరు అందుబాటులో ఉంటున్నారంటే ఇప్పుడు మా పార్టీలో గెలిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకైతే ఏం టచ్లో లేడు. మనం ఫోన్ చెయ్యం. మేమేమైనా పని ఉంటే కూడా ఆయనకు ఫోన్ చెయ్యం. అట్లా ఎందుకు అంటే పార్టీ మారినా లేకపోతే మీకు పనులు ఉంటాయి కదా? మాకు పనులు ఉన్నా మేము పోమన్నా జర మేము పార్టీకి కట్టుబడి ఉంటాం కాబట్టి మేము ఒకవేళ నాకు కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రధానమైన ప్రాథమికంగా చేసేటివి కూడా ఉంటాయి కదా, దాని గురించి అయినా కలిసే అవకాశం ఉంటాయి. ఎక్కడికి పోవాలో అక్కడికే పోతాం. వీడికి ఎందుకు పోతాం? ఇక్కడనే పనులు అయితే అని కాదు కదా, ఆఫీసర్ల దగ్గర పోతాం డైరెక్ట్గా. ఇవి ఈయన దగ్గరికి పోతేనే పనులు అయితే అని కాదు కదా, డైరెక్ట్ ఆఫీసర్ల దగ్గర పోతాం. చేయకపోతే ధర్నా చేస్తాం, రోడ్లు ఎక్కుతాం, కేసులు వేయించుకుంటాం, కొట్లాడతాం, మరో ఉద్యమం తెస్తాం. అది అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి పార్టీ అయితే ఉన్నదో పార్టీ అభివృద్ధితో పాటు ఇక్కడ చేయాల్సిన సమస్యలు ఏమున్నాయంటే ఇక్కడ సమస్యలు పరిష్కరించాల్సిన ఏమున్నాయి ఇంకా రేవంత్లో కావచ్చు, ఇంకా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కావచ్చు? ఒకటి డ్రైనేజ్ పైప్ లైన్ ఇష్యూ ఉంది. కొన్ని చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి. అంటే దాదాపు మొత్తం ఈ రైమన్నర్ డివిజన్లో చూసుకుంటే కూడా ఒక 5-6 కోట్లు అవుతాయి అంతే. ఇప్పుడు పైప్ లైన్ విషయంలో చూసుకుంటే ఇంకో 2-3 కోట్లు అవుతాయి అంతే తప్ప మేజర్గా ఏం లేవు. సరే ఇప్పుడు నీ ఇంటికాడ నల్ల వలిపోయింది, మోరి వలిపోయింది అని నువ్వు రావాల్సిందే తప్ప మేజర్గా పెద్దగా ఏదైనా చేస్తే వీళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పి చేయడానికైతే ఏం లేవు. చేసి వెళ్ళిపోయినా దాదాపు 12 ఇయర్స్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మస్తు చేసిండు. సరే ఇంకా చేయాలనే కోరుకుంటున్నాం. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు గెలిచినప్పటికీ ఇంకా చేస్తేనే బాగుంటుంది. కానీ మేజర్గా ఇప్పుడు ఉన్న సమస్యలు అప్పుడైతే ఏమేమి ఉన్నాయో అవి అయితే లేవు. ఇంకా నిజంగా ఏమైనా కొత్తవి చేస్తా అంటే యాక్సెప్ట్ చేస్తాం, ఆశీర్వదిస్తాం, సపోర్ట్ కూడా చేస్తాం. అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఎవరైతే తనకి వరకు అనుకున్న విధంగా చేస్తారో వాళ్ళని మాత్రమే ప్రోత్సహించడం జరుగుతుంది, మిగతా వాళ్ళని ప్రోత్సహించడు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. నిజమైనది ఎంతవరకు? ఇప్పుడు కాలంలో కట్టబెట్టుని ఎందుకు సపోర్ట్ చేస్తాడన్నా? అవినీతి చేసే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? దొంగలను ఎందుకు సపోర్ట్ చేస్తాడు? పార్టీలు మారొచ్చిన దొంగలను ఎందుకు సపోర్ట్ చేస్తాడు? లుచ్చనా కొడుకులను ఎందుకు చేస్తాడు? రౌడీ షీటర్లను చేస్తాడా? ఆయనకు అనుకూలమైన వాళ్ళని కాదు, పార్టీ గురించి ఎవరైతే కష్టపడతారో, ప్రజల గురించి ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ప్రోత్సహిస్తాడు తప్పకుండా. తప్పేముంది దాంట్లో ఏం తప్పుందా? అది మన నేరమా ఘోరమా? అరే నేరాలు చేసిన వాళ్ళని వదిలేసి మా చుట్టూ పడితే ఏందన్నా? అయితే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు మీరు చూసే ఉంటారు, చాలా ఇయర్స్ నుంచి కూడా తిరుగుతూ ఉంటారు. ఎట్లా ఉంటారు ఫీల్డ్ ప్రజలకు దగ్గరకు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా స్పందిస్తూ ఉంటారు? ముఖ్యంగా మేము దాదాపు అనేక పనులు చేయించుకున్నాం ఆయనతోని. నా పర్సనల్గా నేనైతే ఏం చేయించుకోలేను నా ఇంటికి. కానీ ఇటు ఎవరైనా జర మండల ఆఫీస్లో పని ఉంది, ఇటు పోలీస్ స్టేషన్లో పని ఉంది, ఇటు ఇంకో దగ్గర ఉంది, ఇక్కడ కమిషనర్ దగ్గర ఉంది, ఇక్కడ మన వార్డ్ ఆఫీస్లో పని ఉంది, అట్లా అని చెప్పి మేము ఆఫీస్కి పోయి అన్న ఇట్లా పలానా మనిషికి ఇట్లా ఆపద వచ్చిందంటే డైరెక్ట్ అప్పుడే మా ముందే ఫోన్లు చేస్తుండే. ఒకవేళ లేట్ నైట్ 2 o'clock ఏదైనా ఇన్సిడెంట్ అయ్యింది మా ఫ్రెండ్స్తో, గల్లీ వాళ్ళతో వాళ్ళది ఇలా అయితే కూడా రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి కూడా ఎత్తి వాళ్ళకి నేను చూసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతుండే రాత్రి 2 గంటలకు కూడా. ఆ విధంగా ఉండే. అంటే నేను చెప్పడం కాదు, మీరు కూడా జనాలలో కనుక్కోండి, మా బీఆర్ఎస్ లీడర్లనే కాదు, నార్మల్ పబ్లిక్ ఫోన్ చేసిన ఎత్తుండే, అంత అందుబాటులో ఉంటుండే కాబట్టి 3 సార్లు గెలిచిండు. ఆషామాషన ఇట్లాంటి జూబ్లీ హిల్స్ కాస్ట్లీయెస్ట్ ఏరియా యావత్ ప్రపంచంలోనే, ఈ రాష్ట్రంలో కాదు, అట్లాంటి నియోజకవర్గంలో 3 సార్లు గెలిచిండంటే అది ఆషామాషా విషయం కాదు. అయితే ఇప్పుడు ఎట్లా ముందుకెళ్ళబోతా ఉన్నారు ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలవడం కోసం? ఇప్పుడు రేపు వెనస్డే, రేపు కేటీఆర్తో మీటింగ్ ఉంది, బూత్ మీటింగ్ ఉంది. దాదాపు 66 బూత్లకు మీటింగ్ ఉంది. బూత్కి 10 మంది చొప్పున మేమందరం తెలంగాణ భవన్కి రేపు షార్ప్ 9:30కి వెళ్తున్నాం. కేటీఆర్ గారు ఎట్లయితే చెప్తారో ఆ విధంగా మేము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ గులాబీ జెండా ఎగరేసుకుంటాం. అయితే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మాగంటి గోపినాథ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తామని కొంతమంటారు, కొంతమంది ఏమో
వాళ్ళ బ్రదర్కి ఇస్తామని వజ్రనాథ్ కూడా ఆశిస్తూ ఉంటారు. సో ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు నేను ఏమంటానంటే ఆశావాహులు ఎవరైనా ఉండొచ్చు, ఆశ ఉండడంలో కూడా తప్పు లేదు, వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఆశిస్తారు. కానీ నాకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మాగంటి సునీతమ్మ గారికి ఫిక్స్ అయినట్టు నాకు తెలుస్తుంది. ఆమెకు వస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. అంటే గెలిచే అవకాశం ఉంటుంది కంపల్సరీ. తప్పకుండా ఉంటుంది కదా అన్న. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారికి ఉన్న చరిష్మాలో ఒక 80% చరిష్మా ఈమె కూడా ఉంటుంది కదా, తప్పేమో. తప్పకుండా మేము గెలిపిస్తాం. అయితే ఇంకొక అంశం ఏంటంటే బీసీ ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్లో దాన్ని అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామని చెప్పేసి చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ఓన్లీ ఆర్డినెన్స్ ద్వారా మేము పార్టీ పరంగానే ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోతామని చెప్పి చెప్తా ఉన్నాం. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు సరే అవన్నీ ఎట్లయితే ఉంటుందో అలా ప్రొసీజర్ దాంతో పాటు మేము కూడా ఉంటాం. ఆ ప్రొసీజర్ ఎట్లయితే ఉంటుందో దానికి తగ్గట్టే ఉంటే కూడా బెస్టే కదా. ఇంకా చూద్దాం ఏమవుతుందో. అయితే ఇప్పుడు బీసీ అంశం ఉంది కాబట్టి బీసీలకి ఇప్పుడు అయితే 42% ఇవ్వాలని స్థానిక సంస్థలు అన్నారో అట్లనే ఇక్కడ కూడా టికెట్ బీసీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ వస్తూ ఉన్నది. ఇప్పుడు రాష్ట్రం అంతా 119 వదిలేసి మా జూబ్లీస్ మీద వాడి వాళ్ళ భార్యను వదిలేసి బీసీలకే వేయాలండి ఎట్లయితుంది అని ఒక మాట. సరే నిజంగా మళ్ళీ రద్దు చేసి ఎలక్షన్ పెట్టు, అప్పుడు 42% కాకపోతే 50% ఇచ్చుకో. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు కార్పొరేటర్లో వస్తున్నాయి జిహెచ్ఎంసీ, దాంట్లో ఇచ్చుకోండి. సరే లేదంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు బీసీలకు ఇచ్చుకోండి. వాళ్ళకి మొత్తం పారాషూట్ రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్లో కష్టపడడానికి ఎవరికి ఇయ్యరు, ఎవనో తెచ్చి తిప్పుతారు. ఇక్కడ మొత్తం బట్టలు చింపుకొని పిల్లం పుస్తలు అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నానికి ఇవ్వకుండా అజారుద్దీన్ని తెస్తారు, వాళ్ళని తెస్తారు, వీళ్ళని ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళని తెస్తారు, తెచ్చి కాంగ్రెస్ని గెలిపించాలి. ఏం పిచ్చోళ్ళ పబ్లిక్? ఇక్కడ పబ్లిక్ ఏం పిచ్చోళ్ళ? ఇప్పుడేం కాదు, ఓట్లు వేసేటప్పుడు చూపిస్తారు మా వాళ్ళు. హైదరాబాద్ ప్రజలు చాలా మేల్కతో ఉన్నారు, ఏం నిద్రపోయి లేరు. ఏదో ఊర్లలో కొద్ది దగ్గర అది కూడా 1.8% మిస్ అయినాం అంతే. అదేదో మొత్తానికి బీఆర్ఎస్ లేదు అనేది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ బై ఎలక్షనే ఈ రేవంత్ రెడ్డికి ఒక చెంపదెబ్బగా మారుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇక 2 months 3 months అయితే 1 year 2 years కంప్లీట్ అయిపోతుంది. ఎట్లా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు చేస్తున్న అమలు కావచ్చు, తను చేస్తున్న పాలన కావచ్చు? ఇప్పుడు నాకు తెలిసి అయితే ఆయన ఏది కూడా వాగ్దానాలు చేసిండు, ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలే. ఇంకోటి ఇప్పుడు ఫ్రీ బస్ అనేది సరే అమల్లోకి వచ్చింది, ఫ్రీ వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంటే కూడా ఇటు లేడీసే కొట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మగవాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ చేసి ఇప్పుడు మన జెంట్స్ దగ్గర 100 రూపాయల టికెట్ 200 చేసిండు. ఏదైనా సరే ఇది ఒక ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటుందా? ఇది ఒక లుచ్చా ప్రభుత్వం అని చెప్పి నేను అంటున్నా. చేతనైతే నిజంగా అంటున్న చేతగాని ముఖ్యమంత్రి అయితే ప్రజల కోసం బతకాలి, ప్రజల కోసం కొట్లాడాలి. కమిషన్ల కోసం కొట్లాడుతారు, అవినీతి మొత్తం 100కు 100% చేస్తారు. కాబట్టి ఈ విధంగా వీళ్ళు ముందుకెళ్తారు. అసలుకి రేవంత్ రెడ్డి ఒకవేళ ఈ తెలంగాణ సమాజం ఏమనుకుంటుందో ఇంటే మాత్రం ఊరేసుకొని చచ్చిపోతాడు. అంత కసి మీద ఉన్నారు ప్రజలు. ఎందుకు మరి మీటింగ్లలో చెప్తాను కదా, నేనే 10 సంవత్సరాలు సీఎం నేనే ఉంటాను, మీరే ప్రతిపక్షాలు ఉంటారని కూడా చెప్తా ఉన్నాడు గట్టిగా. ఇప్పుడు ఎవరి చేతిలో కూడా ఏం లేదు. ఒక 3 సంవత్సరాల తర్వాత ఎవడు ఎక్కడ పోతాడు, కాశీకి ఓడి పోతాడు, ఇటు అసెంబ్లీకి ఓడి పోతాడు తెలుస్తుంది. బట్టలిపి కొట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఒక్క 3 సంవత్సరాలు ఓపిక పడితే ఆయన ఏడికి పోతాడో అప్పుడు తెలుస్తుంది. ప్రజలు నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మెచ్యూర్గా ఆలోచిస్తారు. అంటే మా దగ్గర కూడా అదే అయింది. ఏంటంటే మేము 5,000 ఇస్తాను కానీ వాళ్ళు 7,000 ఇస్తున్నారు. మెచ్యూర్డ్ అది కూడా అట్లా ఆలోచించి నాశనం అయ్యేది. ఇప్పుడు వాళ్ళు వదులుతారా రేవంత్ రెడ్డిని? బట్టలు ఇప్పి చెప్పు తీసుకొని కొడతారు. మా జుబ్లీల కోసం మేము కూడా కొడతాం అట్లా. అయితే ఇప్పుడు మెయిన్ ప్రధానమైన అంశం ఏంటంటే కవిత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. అయితే ఇంకొక 2 వార్తలు ఏంటంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. లేదంటే కేసీఆర్ ఇది కావాలని చేసిండని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ ఎందుకు చేస్తారని ఒకవేళ చేసిండు అనుకుందాం. వీళ్ళ పార్టీ ఇప్పుడు వీళ్ళ కూతుర్ని తీసుకొని ఎందుకు బయట చేస్తాడు? సరే ఆమెకి ఇంటర్నల్గా ఏముందో ఇంకా తెలియదు. ఇంకా కేసీఆర్ గారు దాని గురించి మాట్లాడనప్పుడు మా లాంటి కార్యకర్తలు మాట్లాడుతూ కూడా బాగుండదు. మాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఆయన అనుభవం ఉన్న నాయకుడు, వాళ్ళ సొంత బిడ్డే కాబట్టి కేసీఆర్ గారు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో మేము దానికి కట్టుబడి ఉంటాం.
తప్పకుండా. అయితే ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎవరు? కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు పరిస్థితి? కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి బట్టలు ఉండవు, అంగి ఉండదు. ఆయన అంటాడు చూడు, బట్టలు ఇప్పుతా, పేగుల మెడలు వేసుకుంటా, పంట పెట్టి దోకుతా, ఇవన్నీ రివర్స్ అవుతాయి. వానికి టచ్ చేసే దమ్ము ధైర్యం లేకనే గమ్మని ఉంటుండు. ఎందుకు కేసీఆర్ అనేటోని జైల్లో పెట్టే పరిస్థితి ఉంటే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. తప్పకుండా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి మీరు, మరీ చెప్తున్నా, ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్తున్నా, తెలంగాణలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే మరో ఉద్యమం పుట్టుకొస్తుంది. అయితే కవిత ఏదైతే ఉన్నదో పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉన్నట్టు ఇంకొక వార్త ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో పోటీ చేయడానికే బయటికి పంపించారని చెప్పేసి కూడా ఇట్లా వస్తూ ఉన్నాయి వార్తలు. దీని గురించి ఏం చెప్తారు? డైరెక్ట్గా వాళ్ళ పార్టీ టికెట్ వాళ్ళు తీసుకోవాలంటే తీసుకోలేరా? అరే వీళ్ళు చిల్లర నా కొడుకులు, వీళ్ళు రేవంత్ రెడ్డి, వీళ్ళు మాట్లాడే మాటలకి నరం నెల 4 మాటలు మాట్లాడుతారు వాళ్ళు. అట్లాంటి ఏం ఉండవు. సరే ఆమె ఇంటర్నల్గా ఆమెకి ఏముందో మనకు తెలియదు. సరే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకు అంత డెప్త్గా తెలియదు. తెలుసుకున్నప్పుడు తప్పకుండా మాట్లాడతాం. ఫైనల్గా ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన గురించి కావచ్చు, ప్రజల గురించి కావచ్చు, రాబోయే ఎలక్షన్ గురించి కావచ్చు, ఇది కరెక్ట్ చేస్తా అంటే చెప్తా. చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారు లుచ్చానా కొడుకుని ఇంటికి పంపిస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాత్రం తరిమి కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.